రాజ్యాంగ వ్యవస్థలు అనేటటువంటి దాన్ని ప్రజలు నమ్ముకుంటున్నారు. ఆ వ్యవస్థలు ఒక్కొక్క కేసులో ఒక్కొక్క తీరుగా స్పందిస్తే భవిష్యత్తు ఆందోళనకరం కాదు, ప్రజా తిరుగుబాట్లే వస్తాయా లేకపోతే ప్రజాగ్రహాలు పెరుగుతాయా ఆలోచించాలి. పెద్దారెడ్డి మంచోడని నేను సర్టిఫికెట్ ఇవ్వను, కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అతను మంచోడని సర్టిఫికెట్ ఇవ్వద్దు. ఇద్దరు ఫ్యాక్షన్ చేసేవాళ్ళే, ఇద్దరు ప్రజల్ని దోచుకున్నటువంటి వాళ్ళే. వాళ్ళ గొడవలు వచ్చినప్పుడు ఒకళ్ళకి రాజ్యాంగబద్ధ అధికారం ఉంటుంది, ఇంకొకరికి ఉండదా? తన ఇంటికి తాను వెళ్తానన్నటువంటి పెద్దారెడ్డిని ఇంటికి పంపించమని సింగిల్ బెంచ్ తీర్పిస్తే పోలీసులు పాటించలా. అదేమని చెప్పి అడిగితే కోర్టు దిక్కన పిటిషన్ వేస్తే మళ్ళీ గడువు ఇచ్చింది. ఆ రోజున కావాలని చెప్పి తీసుకెళ్ళి ఇప్పుడు ఆ విషయంలో అతనికే పెద్దారెడ్డికి నోటీస్ ఇడిపోయింది అంటే ఆయన ఇంటికి ఆయనకి వెళ్ళే హక్కు ఉంటుందా ఉండదా? ఆ నియోజకవర్గవాసి, ఆ ఊరు వాడు, అంతకుముందు మాజీ ఎమ్మెల్యే, అవతల ఉన్నటువంటి అరాచకవాదులు అతని ఇంటికి రానియను అంటే దానికి అతనికి నోటీస్ ఇచ్చేది ఏంటి? దీంట్లో డివిజన్ బెంచ్ నోటీస్ ఇచ్చిందంట. చాలా భలేగా ఉంది ఇది.